ఐ హోప్ రంజాన్ తర్వాత కూడా అందరి బాధల్లో ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. రేష్మ కూడా గోరెండకు పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది. కాళ్ళకి గోరెండకు పెట్టుకొని వస్తానని పనులు ఎక్కడెక్కడ అక్కడ ఉన్నాయి. మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ హడావుడి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మా పని మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఎక్కడ 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 ఇక్కడ చేస్తేనే ఇప్పుడు పండుగ అవుతుంది. माशाल्लाह ईद का चांद यही है हाथ में. మసాలం का सालन बन रहा అంటే పచ్చిమిరపకాయలు మసాలాలు అనమాట. నా వల్ల కావట్లేదు, గుర్తొస్తూ ఉన్నాడు రాక్సీ. నాకు లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ April 11th మాకు పండుగ వచ్చింది. ఇట్ వాజ్ చాంద్రాత్ అనమాట. చాంద్రాత్ రోజే పోయాడు రాక్సీ. వి మిస్ యూ రాక్సీ, వి మిస్ యూ అ లాట్. అంతే, వి మిస్ వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంతే. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్ ఈస్ 3:15 అవుతుంది. సో మేము సహరీకి వెళ్ళేసాం. అండ్ దిస్ ఇస్ బీన్ ద లాస్ట్ డే ఆఫ్ సహరీ, రంజాన్ లాస్ట్ డే. రేపు రంజాన్ మనకి. సో సడన్గా గుర్తొచ్చి అసలు చలో బ్లాగ్ చేద్దాము, అసలు ఈరోజు అంతా మా ఇంట్లో హడావడి ఏంటి చూపిద్దాము అనేసి. సో ఇప్పుడు వెళ్ళేసాను కాబట్టి నా ఫేస్ కూడా మీకు కొంచెం ఏదోగా ఉంటుంది, బట్ ఓకే, దట్స్ ఓకే. అండ్ నేను సైడ్కి ఏం చేశానంటే చూపిస్తాను. మా అమ్మ ఇడ్లీ కావాలన్నాడు అనమాట. సో అమ్మాన్ కోసం ఇడ్లీలు వేశాను. అండ్ యా, ఇక్కడ పప్పు, టీ, ఇది బాదంలన్నీ అంటే తొక్క తీసి మళ్ళీ కట్ చేయాలి కదా, చాలా ఉంటుంది. సో ఆల్రెడీ కొన్ని కట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు బాదం పెట్టేశాను. చిక్కుడుకాయ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ చట్నీస్ ఫర్ అమ్మాన్. అండ్ అన్నం వేడిగా ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకేవో కర్రీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళని లేపుతా. లాస్ట్ డే కదా, తొందర లేపుదామని. డైలీ తొందరగా లేస్తున్నారు. అన్వర్ ఆల్రెడీ లేసాడు, ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అమ్మాని మాత్రం లేపాలి. చూస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందంటే రంజాన్. నాకు తెలిసి ఇన్ని రంజాన్స్లో దిస్ వాజ్ ద ఫస్ట్ రంజాన్ అనుకుంటా ఇంత తొందరగా వెళ్ళిపోయింది, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందా అనేది ఉంది. సో యా, అల్హమ్దులిల్లా. ఐ హోప్ రంజాన్ తర్వాత కూడా అందరి బాధల్లో ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. సో ఫస్ట్ సైరీ చేద్దాము, సైరీ చేసిన తర్వాత మాట్లాడదాము. చాయ్, బిస్కెట్ తిన్నాను, టీ తాగుతున్నాను. ఎందుకో బిస్కెట్ తినాలనిపించింది, తిన్నాను. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. సైరీ చేసిన తర్వాత ఒక గంట పడుకొని లేసానమాట. ఎలాగో సండే ఈరోజు, ప్రిన్స్కి స్కూల్ లేదు. సో నేను పడుకుండా పోయాను, ఒక గంట లేట్గా లేసాను. కానీ లేచిన తర్వాత అమ్మాన్ అక్కడ పాలు తీసుకెళ్ళి ఏసీలో పెడుతున్నాడు. నేను ఈసారి చేసిన పొరపాటు ఏంటంటే, నార్మల్గా పాలు రాత్రి తీసుకొస్తే రాత్రంతా మేము బాయిల్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అలా రెడీగా ఉంటుంది. కానీ వేరే పనులు చాలా ఉన్నాయి, కర్రీ చేయాలి, ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదు. పాలు పొద్దునే తెప్పించండి, వాళ్ళే రాత్రి తెప్పించి నేను మళ్ళీ బాయిల్ చేయడానికి టైం సరిపోదు. నేను పర్వాలేదు, నేను అది పగలకుండా జాగ్రత్తగా చూసుకుంటానని చాలా ధైర్యంగా పొద్దున 6:30కే డెలివరీ చేశారు వాళ్ళు. వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు, పొద్దునే వచ్చేసింది పాలు. అన్ఫార్చునేట్గా రేష్మా రావడం లేట్ అయ్యింది. రేష్మాకు నుంచి పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో ఉండింది, పెద్ద గిన్నె అక్కడ ఉండింది, తీసుకురావడం లేట్ అయింది. వచ్చిన తర్వాత స్టవ్ ముట్టిస్తే దాంట్లో గ్యాస్ లీక్ అవుతుంది. సో అన్ఫార్చునేట్గా మేము ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు బయట నుంచి ఎలాగో తవసం అండ్ మా వారు బయటికి వెళ్ళారు బాక్సెస్ తీసుకురావడానికి. సో అక్కడ నుంచి స్టవ్ తెప్పించాను ఇప్పుడు కొత్తది. అది వచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు. సో పాలు ఏంటి పరిస్థితి తెలియట్లేదు. సో జాగ్రత్తగా మళ్ళీ నేను ఏసీలో పెట్టిస్తున్నాను అనమాట రూమ్లో. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి అరగంటలైనా ఏసీలో ఉంటుందని. దేవుడి దయ వల్ల ఏం కాకూడదని కోరుకుంటున్నాను, ఏం అవ్వదు ఇన్షాల్లా. అండ్ చిన్న టిప్ ఏంటంటే, మన పాలు ఎప్పుడైనా పగులుతాయి అని మనకు కొంచెం డౌట్ ఉన్నా ఒక చిన్న చిటికెడంతా అంటే 1/4 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ మన తింటాం కదా సోడా, తినే సోడా ఏమంటారు, ఆ సోడా వేసేయాలి దాంట్లో, పాలల్లో కలిపేయాలి. సో పాలు పగలవు అని మా అత్తగారు చెప్పేవాళ్ళు. సో ఎప్పుడైనా అలా డౌట్ ఉన్నప్పుడు చేస్తాను నేను. సో ఈరోజు నేను మళ్ళీ ఆ టిప్ని ఫాలో అవుతాను ఈరోజు.
చూద్దాం ఇన్షాల్లా ఏం కాకూడదు. ఈలోగా వాళ్ళు వచ్చేలోపు నేను లంచ్ కోసం ఇప్పుడు చికెన్ కర్రీ అండ్ రైస్ పెట్టేస్తాను. మెహందీ ఆర్టిస్టులు వచ్చారు అండ్ రేష్మా వాళ్ళ అత్తగారికి మెహందీ వేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళంతా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ హెక్టిక్ డే. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇలా తెచ్చి పెట్టేసాం పాలు, ఏసీ కింద ఉండాలని. ఎస్ రేష్మా. అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ సలాం. టైం ఫిష్ అయిందా? అవును, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఎనీవేస్ ఏదో ఏం కాదులే ఇన్షాల్లా. ఇన్షాల్లా ఏం కాదు. ఒక గంట ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. హోప్ఫుల్లీ సోడా వేసి వెయిట్ చేద్దాం. ఏం అవసరం లేదు, చల్లనగానే ఉంది పాలు. ఉన్నాయి సేఫర్ సైడ్, ఎందుకని భయం వేస్తుంది. మంచిగా ఉంటుంది. మంచి ఎండాకాలంలో కాదు, అంతా ఎండ లేదు కదా పొద్దున్న నుంచి. ఏసీ కింద కూడా పెట్టామంటే ఉంటుంది. హోప్ఫుల్లీ. ఇదిగో మా పాలు. చికెన్ వండుతున్నాను ఇప్పుడు. సో ఎవరు లేరు నాకు ఇప్పుడు కిచెన్లో హెల్ప్ చేయడానికి. రేష్మా కూడా గోరెండాకు పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది. కాలికి గోరెండాకు పెట్టుకొని వస్తానని. పనులు ఎక్కడక్కడ ఉన్నాయి. మా హెల్పర్ ఒక ఆవిడకి ఏమో చికెన్ పాక్స్ వచ్చింది. సో తను రావట్లేదు. ఒక సర్వెంట్ వస్తారు కానీ వాళ్ళ టైమింగ్స్ మన వర్క్స్కి సెట్ అవ్వదు. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ హెక్టిక్ డే. అండ్ అఫ్కోర్స్ అందరి ఇంట్లో ఇంతే హడావుడిగా ఉంటుంది ఈరోజు చాంద్ రాత్. అండ్ మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ హడావుడి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. సో అదొక ఆనందం అనమాట. పండగ అనగానే ప్రతిరోజు పండగే, కానీ పండగ రోజు మరీ పండగగా ఉంటుంది లేండి. సో నా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, చూద్దామా? లెన్స్ మొత్తం స్టీమ్. ఎస్, చికెన్ కర్రీ ఈజ్ రెడీ. దమ్ మీద పెట్ట. అండ్ ఇది నాన్ స్పైసీ పిల్లల కోసం. అయితే దీంట్లో ఈసారి లాస్ట్ టైం నేను ఒక చికెన్ కర్రీ రెసిపీ చూపించాను. దాంట్లో ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు గ్రైండ్ చేసి వేస్తాను విత్ టమాటోస్. చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఈరోజు అలా చేశాను అనమాట నేను. నీలి మేఘాలలో నాకేం పంపించారు? పెరుగు పచ్చడి పంపించింది. థ్యాంక్ యూ మ్యాగ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళకి ఈరోజు ఈసారి పండగ లేదు కానీ పచ్చడి పంపించింది. నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. అది కూడా మేఘన చేతి పచ్చడి అంటే చాలా ఇష్టం. సో తనకు తెలుసు కాబట్టి నాకు కొంచెం పంపించింది. నేను రోజు ఓపెన్ చేసిన తర్వాత తిని మళ్ళీ చెప్తాను మీకు ఎలా ఉందని. సో మా డ్రై ఫ్రూట్స్ కట్ అవుతున్నాయి ఇక్కడ. ఆల్రెడీ రాత్రి నేను కొంచెం కట్ చేసి పెట్టాను. రేష్మా కట్ చేస్తుంది. అండ్ ఇదిగోండి ఇట్లా పొట్టు తీసి, బాదం బాయిల్ చేసాం కదా దాని పొట్టు ఇలా తీసి ఇలా సన్నగా కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మేము పాలు కట్ చేసి వేస్తున్నాము. అండ్ యాజ్ యూజువల్ అబ్బాస్. వాలేకుమ్ సలాం. ఆఫ్టర్ లాంగ్ టైం అబ్బాస్ నేను రెగ్యులర్గా చేస్తాము. ఈరోజు కూడా అబ్బాస్ వచ్చాడనే హైమ కూడా హెల్ప్ చేస్తుంది. మీరిద్దరు ఎందుకు ఇంత షాక్లో ఉన్నారు? మా పని మా ప్రిన్స్ చేస్తున్నారు, అందుకే షాక్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ. వీడు చేస్తేనే ఇప్పుడు పండగ అవుతుంది, అందుకే. ఫెస్టివల్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా కట్టింగ్ అవుతుంది కానీ ఈలో కొంచెం కొంచెం నేను ఫ్రై చేసేద్దామని. కరెక్ట్ ఇంత గోల్డెన్ బ్రౌన్లో రావాలంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఫ్రై చేయాలి. మీ ఎనర్జీ లో అవుతున్నట్టు మీకు మీరు రోజాలో ఉన్నట్టు క్లియర్ కనిపిస్తుంది మీ ఫేస్ పైన. యాక్చువల్లీ కరెక్ట్గా నిద్ర లేదు. అండ్ ఏంటంటే ఈ 2 days అసలు ఈ పనులు దీంట్లో అస్సలు నిద్ర లేదు ఇంకా. సో మీ ఇది యాక్చువల్లీ ఆఫ్టర్ 2 days స్టార్ట్ అవుతుంది మీకు. నాకు 2 days తర్వాత అనుకుంటా. కానీ ఈ నెలంతా ఎవరో ఒకరు వస్తారు కలవడానికి. పండగ కదా, సో ఎవరో ఒకరు వస్తారు. మళ్ళీ పనులు ఉంటూనే ఉంటాయి. ఇంత ఉండదు కానీ ఉంటుంది. అండ్ మా అబ్బాయి ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ మా హైమా ఏం చేస్తున్నావు? హేమా చెప్పొచ్చు. హేమా నేను చూపిస్తాలేను. పాల ప్యాకెట్ తీసి ఇందులో ఇస్తుంది.
Abraham. Ira, give me high five. So proud of you, Guddu. इधर फुल एम्प्टी है रेशमा आंटी. उधर से पूरा एम्प्टी है. वन मोर पीछे दीजिए उनको. दस्तर वो तरफ एम्प्टी है. అమ్మాని కూర్చున్నాను. మా ఇఫ్తార్ అయిపోయింది ఇప్పుడే, అందరం తినేసాము. అండ్ ఇది మేఘన పంపించిన పెరుగు పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ మ్యాక్స్, సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది. అది ఎప్పుడు చాలా బాగా చేస్తుంది, ఈసారి కూడా బాగానే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అర్హాన్ ఫర్ హెల్పింగ్. వాడంత క్యూట్ చేతులతో అన్నీ ఎలా తెచ్చిపెట్టాడు చూసారు కదా. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ పనులు జరుగుతున్నాయి ఈరోజు. वालेकुम अस्सलाम. బిజీ మాషాల్లా చాలా బాగుంది. అరే మాషాల్లా, ईद का चांद यही है हाथ में. మాషాల్లా చాలా బాగుంది. మీరు పెట్టుకుంటారు ఎక్కడ అసలు ఇంకా పనులే అవ్వలా. చూసారు కదా, ఇఫ్తార్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అన్ని ఆడుకుంటున్నారు, గోరెండాకు వేసుకునే వాళ్ళు గోరెండాకు పెట్టుకుంటున్నారు, పని చేసే వాళ్ళు పని చేస్తున్నారు. నేను యాజ్ యూజువల్ నా పనిలో నేనున్నా. సగం ఫ్రై అయింది, ఇంకా అవ్వాలి. కాజు ఫ్రై చేయడంలోనే ఉన్నా. ఇంకా పిస్తా ఉంది, సేమియా ఉంది, పాలు వేడైపోయి మళ్ళీ మొత్తం అన్నీ చేయాలి. మళ్ళీ ఇదిగోండి, ఇది ఫ్రై అయింది కాజు అండ్ ఉస్మే బాదం. ఎలా చేస్తాను ఏంటి మార్నింగ్ వరకు అర్థం కావట్లేదు. నిద్ర వస్తుంది ఒక పక్కన. ఈరోజు లాస్ట్ రోజా అయిపోయింది ఈరోజుతో. రేపు చాంద్ చూసారా ఎవరైనా? మాకైతే చూస్తాను నేను ఇక్కడ బాల్కనీ నుంచి కనిపిస్తుందో లేదో, పనిలోనే ఉన్నాం అసలు. అంటే కన్ఫర్మ్ అయిపోయింది కదా అని వదిలేసాను. చాంద్ కూడా చూడలేదు, కానీ చాంద్ దేకే దువా పడినా యాక్చువల్లీ. దేఖా చాంద్ దిఖ రహా. చాంద్ ఇక్కడ నుంచి కనిపించట్లేదంట అండి. నేను కొంచెం టైర్డ్గా కనిపిస్తా. దట్స్ బికాస్ ఆఫ్ మై రోజాస్ అన్నవా. అల్హమ్దులిల్లా ఆల్ ది 30 రోజాస్ ఈసారి అల్హమ్దులిల్లా ఆఫ్టర్ లాంగ్ టైం నేను అన్ని రోజాస్ ఉండగలిగాను. అందరి పిల్లలు పడుకోబెట్టి మాట్లాడదామా? బాయ్. పడుకోని వాదం పడుకోరంట ఈరోజు వాళ్ళంతే. You should sleep, right? No. What do you want to do? Dance. Yes, Reshma. Yes. అయిపోయింది. నాది ఏమైపోయింది? మీరు రోజా ఉన్నారు, మీరు రోజా ఓపెన్ చేశారు. Yes. మీ రోజాలు కంప్లీట్ అయింది అల్హమ్దుల్లా. అల్హమ్దుల్లా. అర్బాస్, అమాన్, అన్వర్, ఇంకా మా బాజీ నలుగురిది మొత్తం రోజా అయినాయి. నేను 24 రోజా ఉన్నాము, అది Yeah. వదిలేసాను. దట్స్ ఓకే, అవుతూ ఉంటాయి కదా, అది న్యాచురల్. కంప్లీట్ చేస్తాను అది కూడా. అవును, అంటే ఖర్చు రోజా అని ఇంకా 10 days ఉంటారు. అవి ఉండొచ్చు కావాలంటే రంజాన్ తర్వాత. అల్లరి చేస్తున్నారు అబ్బా. సంథింగ్ వెరీ షాకింగ్. వాలేకుమ్ అస్సలాం. సమీరా కట్ చేస్తుందంటే డెఫినెట్గా షుర్ కుర్మా వెరీ టేస్టీ అవుతుంది. ఎవరెవరి ఇంటికైతే మా ఇంటి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై కటింగ్. అసలు మాట్లాడనివ్వట్లేదు వాళ్ళిద్దరు, ఒక రేంజ్ లో కూర్చున్నారు. అన్న పాపం నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా అవ్వలేదా? ముఖాలు చూసుకోండి ఎంత టైర్డ్గా ఉన్నారు ఇద్దరు. మార్నింగ్ కల్లా అన్ని మార్నింగ్ కాదు, రేపు నైట్ దాకా వేరే వాళ్ళకి వీళ్ళిద్దరికి హెక్టిక్. ఆఫ్టర్ ఏంటి సెకండ్ రోజు వీళ్ళకి సేమియా ఫ్రై చేస్తున్నా.
రేష్మా ఏమో బగారే బైగన్ కోసం మసాలాలు వెయిట్ చేస్తుంది. ఇంకా షుర్కుర్మా దగ్గర పాల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా బిర్యానీ అవి ఇవి ఇంకా చాలా చాలా అదే చాలా. పాలు మీకోసం వెయిట్ చేస్తుంది, మీరు వస్తేనే షిర్కుమా టేస్టీగా అవుతుంది. అవునవును నేను వెళ్తా. ఎస్ యశ్వంతి. ఎస్ మసాలా సో ఇది మసాలాలు ఫర్ బగారే బైగన్ కా సాలన్. ఓకే, ఇలా చేయాలా? అంటే అది ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రేక్ చేయాలి దాన్ని. లేకపోతే చుట్టా సేమియా, ఇది చుట్టా సేమియా ఫ్రై అయిన సేమియా అదే. నేను కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట. ఎస్ గైస్ 12:30 అవుతుంది. ఇంకా రేష్మా కూడా ఆనియన్స్ చాప్ చేస్తుంది రైతా కోసం. అండ్ నేను బగారీ బైగన్ చేస్తున్నాను. అబ్బాస్ ఇప్పుడే పాల స్టవ్ క్లోజ్ చేసి వెళ్ళాడు. అండ్ ఇక్కడ రైతా కోసం అనమాట. అండ్ మా హెల్పర్ కూడా పాపం ఇంకా పని చేస్తూనే ఉంది, తను కూడా హెల్ప్ చేస్తుంది. సో నేను బగారీ బైగన్ చూపిస్తా. దిస్ ఇస్ బగారీ బైగన్. ఇక్కడ నేను వంకాయలు ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే హరీ మిర్చికా మసాలా కసాలని బండ్రా అంటే పచ్చిమిరపకాయలు మసాలాలు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు ఇప్పుడు. ఇంకా ఐఎమ్ ద లాస్ట్ గో అండ్ స్లీప్ అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1:36. మీకు కనిపిస్తుందా లేదా? 1:36 అవుతుంది టైం ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి పడుకుంటా కాసేపు. అండ్ యా, దిస్ వాజ్ మై ఈద్ చాంద్రాత్ ప్రిపరేషన్స్, ఈద్ ప్రిపరేషన్స్ అనమాట. బట్ ఈ నైట్ నేను మార్నింగ్ నుంచి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. మాట్లాడొద్దు అనుకున్నాను, గుర్తు తెచ్చుకోవద్దు అనుకుంటున్నాను. నా వల్ల కావట్లేదు. గుర్తొస్తూ ఉన్నాడు రాక్సీ నాకు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ April 11th మాకు పండుగ వచ్చింది. ఇట్ వాజ్ చాంద్రాత్ అనమాట. చాంద్రాత్ రోజే పోయాడు రాక్సీ. సో ఇందాక షుర్కుర్మా చేసేటప్పుడు కూడా కొంచెం టక్కని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్. అంటే వాడు గుర్తొస్తే నేను కంట్రోల్ అవ్వదు నాకు, బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఎవరి ముందు చెప్పొద్దు. ఇప్పుడు అందరు పడుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. వి మిస్ యూ రాక్సీ, వి మిస్ యూ అ లాట్. అంతే, వి మిస్. వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంతే. మళ్ళీ వాడు వస్తే కనుక రాక్సీనే రావాలి నాకు లైఫ్లో. అది ఓకే గైస్. సో ఎనీవేస్ చాంద్రాత్ అయిపోయింది. ఇట్ ఇస్ ఈద్ కాబట్టి మీ అందరికి విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఈద్. ఇంకా రేపు మార్నింగ్ బ్లాగ్ చేస్తానా లేదా తెలియదు, వీళ్ళందరూ చేస్తారు కాబట్టి లెట్స్ సీ. ఎలా అయితే అలా అనమాట. సో విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఈద్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. యూ ఆల్ స్టే హ్యాపీ అండ్ ఎంజాయ్ దిస్ ఈద్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ బ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఆల్టర్నేట్ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.